శరీరధారి మన ఎందుకు వచ్చింది. అది కృపాసక్త సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తుంది. దాన్ని మనం ఏం చేయాలంటే మనకు అనుకువగా మలుచుకోకూడదు, దాన్ని దేవునికి అనుకువగా మలుచుకోవాలి. యేసుని సాదృశ్యముగా మనం తీసుకొని మన ప్రభు అని యేసుక్రీస్తుని వర్ణిద్దాం. ఆ ఘనత క్రీస్తుకు మాత్రమే. చూడండి, లోకంలో ప్రభు యేసుక్రీస్తుకి ఎంత ఘనత. సమస్తమును తండ్రి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారికి అప్పగించాడు. ప్రియుల సమస్తాన్ని అప్పగించాడు. ఆయన కంటే ఏం లేదు, అంతా చెప్పేశాడు. దేవుడు తన కుమారుడైన క్రీస్తుకు అప్పచెప్పాడు. ఆ ఘనత ఈ లోకంలో బహు విస్తారముగా ఉన్నది. మీరు చూచిన దేవతలు తండ్రి ఎంత ఘనత. ప్రభు ఒక వ్యక్తిని తీసుకొని, యేషోపు అనే వ్యక్తిని తీసుకొని ఐగుప్తు దేశానికి రాజుగా చేశాడు. ఆ యొక్క వ్యక్తి తన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి బహుగా ఘనత పొందాడు. అదే వ్యక్తి మన ఆధ్యాత్మికంగా తీసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. అట్టి ఘనతను కోరుకుంటున్నాడు దేవుడు. ఆయన ఎల్లప్పుడూ సామాన్య విషయాలు ఆలోచించడం ప్రియులారా, చిన్న చిన్న విషయాలు చూడు. ఆయన ఎప్పుడు ఉన్నతమైన స్థానాన్ని కోరుతాడు. ఆత్మీయంగా ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి సంపాదించేవారు ఎవరా అని చూస్తూ ఉంటాడు. అందుకనే ఏమంటాడు, లోకంలో దేవునికి ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఎంత ఘనత ఉంది. క్రీస్తుని గురించిన వార్త చాలా గొప్పదండి. ఆయన ఘనత సామాన్యమైనది కాదు. ప్రభువుని నమ్ముకోండి మనం తెలియపరుస్తాం. ఆ చెప్పబడే మాట తరువాత ఆ వ్యక్తి రక్షింపబడిన తరువాత దేవునికి మహిమకరంగా జీవిస్తున్నాడు అనుకోండి, అదెవరికి ఘనత? క్రీస్తుకు ఘనత. క్రీస్తు సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. ప్రియుల అందుకనే అన్నాడు, ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచారు. నిజమే, యేసుక్రీస్తు వారికి ఉన్న ఘనత చాలా గొప్పది. అది వర్ణించడానికి చాలదు. ఆ ఘనతను తన యొద్దున్న యొక్క ప్రత్యేకమైన స్థితిని సహోదరుల రూపంలో ప్రజలలోకి ఎలా